అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉంది కదా అని చెప్పి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వ స్థలాల్లో కొట్టేసి అనుమతులు లేకుండా పార్టీ నిర్మాణాలన్నీ చేశారు. ఎవరబ్బ సొమ్మని చెప్పి ఆ డబ్బులు నిర్మాణాలకు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆ స్థలము మీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే మీరు కాజేయడమే కాకుండా మీ పార్టీ నిర్మాణాలకు కూడా ఈ స్థలాలన్నీ అక్రమంగా దోచేసుకోవడం, అక్కడ అక్రమంగా బిల్డింగ్లు కట్టేయడం. తెలుగుదేశం పార్టీ అన్ని అనుమతులు తీసుకొని నిర్మాణం చేస్తే ఇది అక్రమ నిర్మాణం అని చెప్పి మీరు అధికారంలో ఉన్న వాళ్ళు వచ్చి ప్రశ్నించారు. ఈ రోజు 23 జిల్లాల్లో మేము పత్రికల్లో చూసాం. ప్రతి జిల్లాలో కూడా అక్రమ నిర్మాణాలు చేశాం. దీన్ని ఎందుకు చర్యలు తీసుకోకూడదో మీరు చెప్పాలా? ఎందుకు నిర్మాణాలు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? ఎందుకు అనుమతులు తీసుకోకుండా కట్టారు? మీ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం ఉంది కదా, అధికారం ఉంది కదా అని మీ చేతిలో ప్రభుత్వ స్థలాల్లో ఆక్యుపై చేసుకుని సంవత్సరానికి 1000 రూపాయలు బాడిగట, ఎకరాలు దోచుకున్నావు. సంవత్సరానికి 1000 రూపాయల బాడిగతో పెద్ద పెద్ద నిర్మాణాలు చేసి రాష్ట్ర సంపదనంతా కూడా నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపదగా మార్చుకోవాలని ప్రయత్నం చేశావా? నువ్వు సంపద సృష్టించి ఉంటే అరాచకము అవినీతి చేసిన కొంతవరకు ప్రజలు హర్షిస్తారు. సంపద లేదు, రాష్ట్రానికి అప్పుల పాలు చేసేసావు. ఈ అప్పుల పాలన్నీ కూడా రేపు ప్రజలు నెత్తన రుద్ది పోయినావు. ఈ అప్పులన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఒక్కొక్క వ్యక్తి మీద దాదాపు 3 లక్షల రూపాయలు అప్పు చేసి వాళ్ళ నెత్తను రుద్దిపోయినావు. ఏ రాష్ట్రంలో చూసినా, ఏ పెద్ద సిటీల్లో చూసినా ప్యాలెస్లన్నీ నిర్మాణం చేసుకున్నావు. రాష్ట్ర ప్రజలను మాత్రం గాలికి వదిలేసినావు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అక్రమ నిర్మాణం పైన చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఎవరు కూడా అక్రమ నిర్మాణాలను సమర్థించరు. చట్టం దాని పని దాన్ని చేసుకొని పోతుంది. దీంట్లో రెండో రాజీ ఉండదు. అదే విధంగా ఇప్పటి వరకు నీవు గాని, మీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు గాని, మీ నాయకులు గాని ఎక్కడైతే భూ కబ్జాలు చేశారో అవన్నిటి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. కడప జిల్లాలో నడిబొడ్డును చూశావు. భూ కబ్జాల్లో భాగస్వామ్యంలో తేడాలు వచ్చి హత్యలు జరిగిన విషయం మర్చిపోయావా? నీ సొంత జిల్లాలో కడప నడిబొడ్డులో హత్యలు జరిగితే కూడా ఈ రోజు కూడా మీ మనుషులను దాని నుంచి తప్పించే ప్రయత్నం చేస్తే ఈ రోజు హత్యకు బాధ్యులైన వారందరూ కూడా పోలీసులు మొరబెట్టుకొని ఆ కేసును న్యాయపరంగా చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్న విషయాన్ని మీరందరూ మర్చిపోయారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.